మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చిక్కుడు కాయలతో చెక్కలు తయారు చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఉడికించిన చిక్కుడుకాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, బియ్యపిండి. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. చిక్కుడుకాయలని ఒక గిన్నెలో వేసుకొని దానిలో ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, బియ్యపిండి వేసి బాగా కలుపుదాం. ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో కొద్దిగా కారం కూడా వేసి కలిపి ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసి ముద్దలా కలుపుదాం. ముద్దలా కలపాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసి దీనిలో తయారు చేసి ఉంచుకున్న ఈ పిండిని ఒక పాలిథిన్ కవర్ మీద చెక్కల్లా ఒత్తి కాగుతున్న ఆయిల్లో వేద్దాం. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇది సింపుల్గా అయిపోతుంది, రుచిగా ఉంటుంది కూడా. వీటిని ఆయిల్లో వేసిన తర్వాత ఇవి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా రెండు వైపులా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేద్దాం. ఇవి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే గాలి తగలకుండా 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చిక్కుడుకాయలతో చెక్కలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.